ఈరోజైతే మనము ఏకాదశి వ్రతంలో భాగంగా జాగరణ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం జాగరణ మనకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8 o'clock అవుతుంది. మనకి ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇంకా మార్నింగ్ అవ్వడానికి? 8 hours. 4 o'clock 8 hours ఉన్నాయి. సో ఈ 8 hours లో మనం ఏం నేర్చుకున్నాము? ఓం అరుణాచల. వెల్కమ్ బ్యాక్ టు మణిద్వీపం బ్లాగ్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి జాగరణ అనేది ఎలా చేశాము అన్నది. ఇక్కడైతే మొదటగా విఘ్నేశ్వరునికి నమస్కరించి విష్ణు సహస్రనామాల పారాయణ మొదలు పెట్టేశాము. ఫస్ట్ వక్త్రాద్యాః విఘ్నం ఏమన్నా బృందా? ఇప్పుడు మనము 1000 నేమ్స్ నేర్చుకున్నాం అనుకో, రేపు పొద్దున్న కల్లా మనం శివుళ్ళం అయిపోతాం. అంతేనా? ఓకే. పొద్దున ధూపం వేసిస్తుండు కదా, నేను ధూపం అంటేనే ఉరికినాను కదా, ఉరికేటప్పుడు ఒక 2 minutes శివుని చూస్తే ఇట్లా చేయబెట్టిండు కదా, అక్కడ ఇక్కడ 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 ఇట్లా చేయబెట్టిండు కదా, అది ఇట్లా కూర్చొని ఇట్లా చేయబెట్టినప్పుడు ఇట్లా కద్దు నుండి ఇక్కడ ఉన్నది ఇట్లా వచ్చేసింది. అవునా? ఎంత అదృష్టం రా నీకు, శివయ్య చేయి కదలడం కూడా చూసేస్తున్నావు నువ్వు. ఎందుకంటే నేను రోజు చెప్తాను, అన్ని పనులు చేస్తాను. అంతే అంటావైతే. అలా చిట్టి తల్లి అప్పుడప్పుడు మాటలు చెప్తూ తన అనుభూతిని మార్నింగ్ టైంలో వాళ్ళ నాన్నగారు పూజ చేస్తున్నప్పుడు ఏదైతే తను శివయ్య దగ్గర అనుభూతి చెందిందో అలా చెప్తున్నప్పుడు మళ్ళీ తిరిగి విష్ణు సహస్రనామాల పారాయణ చేయడం మొదలు పెట్టేశాము. కానీ నాకు అప్పుడప్పుడు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటుంది తను అలా చెప్తున్నప్పుడు. ఇంకొక విషయం, ఎప్పుడైనా నేను ఏమైనా ఉపవాసం చేయడం కానీ శ్లోకాలు నేర్చుకోవడం కానీ ఏదైనా చేస్తానన్నప్పుడు నా చిట్టి తల్లి కూడా అమ్మమ్మ నేను కూడా చేస్తానమ్మా ప్లీజ్ అని అడుగుతుంది. నువ్వు చెయ్యలేవు నానా అని అన్నా కూడా నేను చేస్తానమ్మా ప్లీజ్ అని అంటారు. ఈరోజు కూడా అలాగే జాగరణ చేస్తానని సిద్ధమైంది. మరి చూద్దాం తెల్లవారే వరకు నా చిట్టి తల్లి నాతో జాగరణలో ఉంటుందో లేదో. అప్పటికే సమయం 12 o'clock కావస్తుందని ఒక్కసారి మళ్ళీ ఈశ్వరునికి హారతిచ్చి శ్లోకాల పారాయణ తిరిగి ప్రారంభించాము. లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం 12 o'clock దాటినప్పటి నుంచి బాగా నిద్ర ఎక్కువగా రావడంతో నడుచుకుంటూ పారాయణ చేస్తున్నాము. అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మాతో పాటు ఇక్కడ ఇంకొక 2 వ్యక్తులు విష్ణు సహస్ర పారాయణలో భాగమయ్యారు. స్వాతి మరియు స్వాతి వాళ్ళ అమ్మ. స్వాతి యాక్చువల్లీ నా స్టూడెంట్, 10th class అమ్మాయి. అలా పారాయణ చేస్తుంటే నిద్ర ఎక్కువగా వస్తోంది అని కాసేపు గోవిందనామాల భజన చేసుకున్నాము. అంతలోనే టైం 3 o'clock దాటిపోయింది. ఇక బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేసుకుని ఉపవాస దీక్ష 12 గడియలు పడగానే విరమించాలని చెప్పేసి పనులు స్టార్ట్ చేసి స్నానం చేసుకుని నిర్మాల్యాన్ని తీయడానికి సిద్ధమైపోయాను. అంతలోనే మా వారు స్నానం చేసుకుని వచ్చి పూజ స్టార్ట్ చేసేసారన్నమాట. నైవేద్యం పెట్టనే లేదు. సో
ఇంకా మాతో పాటు ఈశ్వరుడు ఇంట్లో ఉపవాసం ఉండిపోయాడు. నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. పూజకి టైం అవుతుంది అని పాయసం పులిహోర పట్టుకొచ్చేసాను. ఈశ్వరుడికి గోకులనంద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. జీవితంలో మొట్టమొదటిసారి నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముక్కోటి ఏకాదశిని ఈ విధంగా జరుపుకుంటానని నా జీవితంలో అనుకోలేదు. అరుణాచల నన్ను ఈరోజు అనుగ్రహించేది. సర్వమంగళం సర్వమంగళం. ఇంత కరెక్ట్గా పగిలింది. ధూపమాగినిలో గుహను చేర అనుసరించితే ముకో అరుణాచల ఎవరికి. ఆల్మోస్ట్ 5:30 5:45గా వస్తుంది. ఇలాగైతే ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకోగలిగాము మన ద్వీప నిలయంలో.